టెక్నాలజీతో పాటు సైబర్ నేరగాళ్లు అప్డేట్ అవుతున్నారు. కరోనా పుణ్యమాని ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది. ఏది కొనాలన్నా తినాలన్నా ఫోన్లన్నీ బుక్ చేసుకోవడం కామన్ గా మారిపోయింది. అయితే దీన్నే క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ క్రిమినల్స్. పబ్లిక్ ఆర్డర్స్ పెట్టకున్నా మీకు ఆర్డర్ వచ్చిందంటూ ఫోన్లు మెసేజ్లు చేస్తున్నారు. కొంపదీసి వారు పంపిన లింక్స్ ఓపెన్ చేశారో బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు భారీగా పెరిగాయంటున్నారు పోలీసులు. ఆర్డర్ చేయకుండానే మీకు ఆర్డర్ వచ్చిందని ఫోన్లు మెసేజ్లు వస్తే అది ఫ్రాడ్ గా గుర్తించాలంటున్నారు పోలీసులు. అంతేకాకుండా ఆర్డర్ తమది కాదని కస్టమర్లు చెప్పినా వచ్చిన ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలంటూ ఓటీపీ తెలుసుకుంటున్నారన్నారు. అలా ఓటీపీతో జరుగుతున్న మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ఎవరితో షేర్ చేసుకోవద్దంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఆన్లైన్లో కట్టే ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్లను కూడా సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేస్తున్నారు. మీ బిల్ ఆన్లైన్లోనే కట్టాలని, లేకపోతే కనెక్షన్ తీసేస్తామంటూ బెదిరింపు మెసేజ్లు పంపిస్తున్నారు. తమ వాట్సాప్ నెంబర్కి పేమెంట్ చేసి బిల్ స్క్రీన్ షాట్ పంపాలని చెప్పి బురిడి కొట్టిస్తున్నారు. రోజు రోజుకు పుట్టుకొస్తున్న ఇలాంటి కొత్త రకమైన మోసాలపై అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ కి అవేర్నెస్ తీసుకొస్తున్నారు పోలీసులు.